అయ్యా మీరు ఒక పూట తాగే షాయి పైసలు దానం చెయ్యరని బిచ్చం అడుక్కొని కోట్ల రూపాయల కార్లలో తిరుగుతున్న తీర్మార్ మల్లన్న సారు కొందరు పాలకులను బిచ్చగా అల్ల అంటున్నాడు. బీసీ బిడ్డలు బిచ్చమేస్తేనే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారన్న తరీకలు అనుకొచ్చిండు. ఇంకా మల్లికాక మాటలనే నుండ్రి ముచ్చట అస్సలున్నది. మల్లికాక ఇక కరవాలనుకున్న వాళ్ళను గరువు ఎంతసేపు అరుస్తావో అరువు. బీసీల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ పెట్టి కసరు కట్టేటట్టు దొక్క బిడ్డలారు అనుకుంటున్నారు. ఏం బీసీలు అంటే బిచ్చగాలు అనుకున్నారా? ఎవరి సొంతం ఎవరు బతారు రాష్ట్రంలో ఈ దేశంలో? ఇది బీసీలతో బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. 7200తోనే రాష్ట్రం తలరాతనే మారుస్తా అన్నవు, దాని నడిమిట్లనే వండబెట్టినవు. దళిత బహుజనులను ఎంటేసుకొని తిరిగి ఎంట నడిచిన ఎస్సీ బీసీ బిడ్డలను మధ్యలోనే ఇడిచిపెట్టినవు. టీఆర్ఎస్ పార్టీని తిట్టుడే పనిగా పెట్టుకున్నవు. జైల్లో పడ్డవు. బందీఖాన నుంచి బయటకు వచ్చేదాకా భారతీయ జనతా పార్టీలో భజన చేసినవు. తర్వాత రేవంత్ రెడ్డిది ఎంత పొడుగా అన్నవు. అప్పుడు అవసరానికి ఆ గాడిది దొరికింది, అది ఎక్కినము. ఇప్పుడు ఈ గాడిది దొరికింది, దీని మీదికి ఎక్కుతున్నామని కాంగ్రెస్లకు వచ్చినవు. రెడ్ల పంచన చేరి దినానికింత దిగజారిపోయి కాంగ్రెస్ రెడ్లను జోకే కాడికి వచ్చినవు. అది సరే కానీ ఈ 8-9 నెలల కాలంలో ఎన్నడూ కూడా బీసీల గురించి మాట్లాడని మల్లన్న ఇప్పుడు మళ్ళా బీసీ రాగం ఎందుకు ఎత్తుకున్నాడు అంటే మంత్రి పదవి కోసం మస్తు దినాల సంధి ఆశ పడుతున్నాడట. ఎమ్మెల్సీ కోదండరాం సార్కు చదువుల శాఖ ఇచ్చేటట్టుండ్రట. రేవంత్ రెడ్డి సారు నాకు ఏదో ఓ మంత్రి పదవి ఇయ్యకపోతాడని ఆశపడుతున్నాడట. నీకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చుడే ఎక్కువ, మంత్రి పదవి కూడా కావాలనా అని ఎవరన్నారో ఏమో కానీ ఇట్లా బీసీలను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే కాడికి వచ్చిండేమో అనిపిస్తున్నది అంటుర్రు తీన్మార్ మల్లన్న అసలు స్వరూపం తెలిసినోళ్ళు. మల్లన్న గురించి చెప్పాలంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న అని కాదు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక తీన్మార్ మల్లన్న అంటే బాగుంటుందేమో, ఆ శాస్త్రం ఇప్పుడైతే ఉడితే బాగుండేమో అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు.